Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about ecological succession. So let's start our session. The first one, ecological succession. సో అసలు ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి? ఓకేనా. సో సక్సెషన్ మీన్స్ వారసత్వం అని అంటూ ఉంటారు. ఓకేనా. సో యూజువల్లీ మనం ఒక పాండ్ ఎకోసిస్టమ్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో లైక్ ఫిజికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటి అంటే కొన్ని చేంజెస్ అనేది రావడం వల్ల లైక్ మడ్ కానీ శాండ్ కానీ దాని మీద డిపాజిట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. సో లేటర్ ఆన్ డిపాజిట్ అయిన తర్వాత ఆ ఏరియా మొత్తం ఏంటంటే లైక్ గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ కింద కూడా మనకి చేంజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. అట్లాగే ఆ గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ కాస్త కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఓకేనా. సో బయోడైవర్సిటీ అనేది ఇంకా హ్యూజ్ అమౌంట్లో మనకి ఇంక్రీజ్ అయితే కనుక సో గ్రాస్ ల్యాండ్ కాస్త మనకి ఏమవుతుంది ఫారెస్ట్ ఓకేనా ఫారెస్ట్ కమ్యూనిటీ కింద మనకి చేంజ్ అవ్వచ్చు. ఓకేనా. ఒక పర్టికులర్ ఏరియా సో ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీ సిస్టమ్కి ఏంటంటే అది చేంజ్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాము అంటే ఎకలాజికల్ సక్సెషన్ అని అంటాం. ఎక్కడి వరకు అంటే ఎట్ సమ్ క్లైమాక్స్ వరకు అనమాట, క్లైమాక్స్ స్టేజ్ వరకు అనమాట, స్టేబుల్గా ఉండే అంత వరకు సో ఆ చేంజెస్ అనేవి రావడాన్ని మనం ఏమంటామంటే ఎకలాజికల్ సక్సెషన్ అని అంటూ ఉంటాం. సో కమ్యూనిటీస్ ఇన్ ఎన్ ఏరియా ఆర్ నాట్ స్టేబుల్. ఓకేనా. సో ఒక కమ్యూనిటీ లైక్ ఒక మనం సిస్టమే తీసుకుందాం, లైక్ ఏంటి ఈ పాండ్ ఎకో సిస్టమ్ అనేది తీసుకుందాం. సో అది ఒకేలాగే ఉంటుందా అంటే ఉండదనమాట. ద పాండ్ ఎకోసిస్టమ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అనమాట. సో గ్రాస్ ల్యాండ్ కూడా అట్లాగే స్టేబుల్గా ఉంటుంది అంటే ఉండదన్నమాట. సో అది స్టేబుల్గా ఉండే అంతవరకు సో చేంజెస్ అనేది వస్తే కనుక దాన్ని మనం సక్సీషన్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, కమ్యూనిటీస్ ఇన్ ఎనీ ఏరియా ఆర్ నాట్ స్టేబుల్ అనమాట. దే ఆర్ చేంజింగ్ ఇంటూ అన్ అదర్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో దస్ అన్ పర్టికులర్ ఏరియా వన్ కమ్యూనిటీ మే బి రీప్లేస్డ్ బై అనదర్ కమ్యూనిటీ ఆర్ సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్ అని చెప్తున్నాం. సో ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సో పాండ్ కమ్యూనిటీ అనేది ఏంటంటే కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ మార్షీ ల్యాండ్ కమ్యూనిటీ అనమాట. ఓకేనా. చిత్తడుగులు అంటారు కదా. సో ఒక పాండ్ కమ్యూనిటీ అనేది సో ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో చేంజెస్ రావడం వల్ల న్యాచురల్ కెలమిటీస్ జరగడం వల్ల సో ఈ శాండ్ మొత్తం డిపాజిట్ అవ్వడం, మడ్ మొత్తం డిపాజిట్ అయ్యి సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మార్షీ ల్యాండ్ కమ్యూనిటీ అనమాట. ఓకేనా. సో అట్లాగా ఒక కమ్యూనిటీ సో ఇంకో కమ్యూనిటీ ఎప్పుడు మనకి స్టేబుల్గా ఉండదు. సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని మనకి చెప్తున్నారు. సో మార్షీ ఐలాండ్స్ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ టైమ్ మే గివ్ రైస్ టు అన్ గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ. ఓకేనా. ఆర్ ఫారెస్ట్ కమ్యూనిటీ అకార్డింగ్ టు అన్ ఎన్విరాన్మెంటల్ ప్రివైలింగ్ దేర్ అనమాట. ఓకేనా. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ వల్ల సో ఈ మార్షీ ల్యాండ్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ ఆర్ ఫారెస్ట్ కమ్యూనిటీ అని చెప్తున్నారనమాట, డ్యూ టు దిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో చేంజెస్ రావడం వల్ల. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ కమ్యూనిటీ ఇస్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో ఈ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా. సో ఒక ఫామ్ నుంచి ఒక కమ్యూనిటీ నుంచి ఇంకొక కమ్యూనిటీ సో దాని నుంచి ఇలా న్యూ కమ్యూనిటీస్ అనేవి ఫామ్ అయ్యే ఈ ప్రాసెస్ని మొత్తం మనం ఏమంటాము అంటే ఎకలాజికల్ సక్సెషన్ అని అంటూ ఉంటాం. సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఆర్డర్లీ ఆర్ ప్రోగ్రెసివ్లీ రిప్లేస్మెంట్ ఆఫ్ వన్ కమ్యూనిటీ బై అనదర్ అనమాట. ఓకేనా. సో కమ్యూనిటీ స్టెబిలిటీ వచ్చేంత వరకు ఓకేనా. సో ఆ కమ్యూనిటీ తర్వాత ఇంకే కమ్యూనిటీ ఉండకుండా సో స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ వచ్చేంత వరకు సో జరిగే రీప్లేస్మెంట్ సిస్టమ్ని మనం ఏమంటామంటే ఈ రీప్లేస్మెంట్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎకలాజికల్ సక్సెషన్ అని అంటున్నారు. So this one is an ecological succession and pond community is replaced by an forest community అని. సో ఫస్ట్ అనేది ఏంటి ఇక్కడ పాండ్ అనేది ఉన్నది. సో పాండ్ నుంచి ఏంటి అంటే సో వాటర్ అనేది ఏంటంటే స్కేసిటీ రావడం వల్ల సబ్మర్జ్ అవ్వడం వల్ల ఏంటంటే సో వెజిటేషన్ మొత్తం గ్రో అవడం వల్ల సో ఈ శాండ్ మొత్తం డిపాజిట్ అవ్వడం వల్ల సో ఇట్లాగా మనకి చేంజ్ అవుతూ వచ్చిందనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా శాండ్ ఈ ల్యాండ్ ఏరియా అనేది ఎట్లాగా ఇంక్రీజ్ అవుతూ వస్తుందో సో వాటర్ ఏరియా వచ్చేసరికి రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఎట్ లాస్ట్ ఏంటి అంటే మనకి ఇట్లాగా సో గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ కింద కమ్యూనిటీ కింద మనకి చేంజ్ అవుతూ వచ్చింది. సో దిస్ వాజ్ ఈజ్ అండ్ ఎకలాజికల్ సక్సెషన్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్ చూస్తే కనుక సో ఎకలాజికల్ సక్సెషన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ క్యారెక్టరైజ్డ్ బై ఫాలోయింగ్ ఫీచర్స్ అనమాట. ఓకేనా. సో ఇట్ షుడ్ బి అండ్ డైరెక్షనల్ అనమాట. ఓకేనా. సో ఇట్ షుడ్ బి డైరెక్షనల్ కూడా ప్రిడిక్టబుల్. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఏ ఫార్మ్ ఆఫ్
కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుందని. సో సక్సెషన్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద మోడిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బై అండ్ కమ్యూనిటీ. ఓకేనా. సో ఆ కమ్యూనిటీలో ఏంటంటే ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో చేంజెస్ రావడం వల్ల సో ఆ కమ్యూనిటీ కాస్త న్యూ కమ్యూనిటీని ఫామ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ డ్యూరింగ్ ద సక్సెషన్. అంతే కదా. ఇప్పుడు పాండ్ ఎకోసిస్టంలో చూస్తే ఏంటి, సో ఇట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ aquatic organisms అండ్ వాటర్ అనేది మనకి ఎక్కువ అమౌంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఫారెస్ట్ ఎకోసిస్టంలో చూసుకుంటే కనుక ల్యాండ్ ఏరియా అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దట్టు ఏంటంటే ఈ ట్రీస్ అనేవి ఎక్కువ, వెజిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ట్రక్చరల్గా కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా. సో స్ట్రక్చరల్లో కూడా మనం ఏంటంటే కాంప్లెక్సిటీని కూడా మనం చూడొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ చేంజింగ్ కంటిన్యూస్లీ విత్ ద సక్సీషన్. ఓకేనా. సో ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా ఏంటంటే విత్ దిస్, సో ఈ సక్సీషన్తో పాటు ఏంటంటే మనకి చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎకలాజికల్ సక్సీషన్ అని మనకి చెప్తున్నారు. సో డైవర్సిటీ ఆఫ్ స్పీసీస్ టెన్స్ టు ఇంక్రీజ్ విత్ ద సక్సెషన్. అవునా. చేంజెస్తో పాటు ఏంటి, సో చేంజ్ అనేది వచ్చింది అనుకోండి. సో దెర్ ఈస్ అన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డైవర్సిటీ. ఓకేనా. ప్లాంట్స్ వేరియేషన్స్ అనేవి చూస్తాం. ఓకేనా. ప్లాంట్స్ అనేవి హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో కమ్యూనిటీని బట్టి సో డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆటోట్రోఫ్స్ యొక్క బయోడైవర్సిటీ అనేది ఎక్కువ చూస్తాము. సో లేటర్ ఆన్ అవన్నీ స్టేబుల్గా అవి సర్టైన్ అయిన తర్వాత, ఓకేనా, సెటరేట్ అయిన తర్వాత మనం సో దాని మీద డిపెండ్ అయి ఉన్న ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ కానీ సో ఇవన్నీ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా. వాటి యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. వాటి యొక్క సర్వైవబిలిటీ కూడా లేటర్ ఆన్ ఉంటుందని చెప్తున్నారు. సో బయోమాస్ కూడా మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ బయోమాస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సో న్యూ హ్యాబిటేట్ నిచెస్. ఓకేనా. సో ఆ లివింగ్ ఏరియాస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సిరే అండ్ క్లైమాక్స్ అని అంటూ ఉంటారు. సో సక్సెషన్ ఆఫ్ ఎన్ స్టేబుల్ కమ్యూనిటీ కెన్ బి కంపేర్డ్ టు ద ఎంబ్రియోజెనసిస్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఓకేనా. సో ఆర్గానిజం యొక్క డెవలప్మెంట్ మీద మనకి ఈ స్టెబిలిటీ ఆఫ్ కమ్యూనిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. సో సక్సెషన్ ఆఫ్ స్టేబుల్ కమ్యూనిటీ దేనితో కంపేర్ చేస్తారంటే ఆర్గానిజం యొక్క డెవలప్మెంట్ మీద మనకి, ఓకేనా, వాటి యొక్క గ్రోత్ మీద, ఓకేనా, వాటి యొక్క సర్వైవబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. వాటి యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఇఫ్ మనం చూసుకుందాం, యంగ్ వన్స్లోనే అవి డిమానిష్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి. సో లేటర్ ఆన్ వాటి యొక్క డైవర్సిటీ ఉంటుందా అంటే ఉండదన్నమాట. వాటి యొక్క సక్సెషన్, ఒక స్టెబిలిటీ అనేది ఉంటుందా అంటే ఉండదన్నమాట. సో అందుకనే మనం ఎప్పుడు ఏంటంటే సక్సెషన్ ఆఫ్ స్టేబుల్ కమ్యూనిటీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు సో ఎంబ్రియోజెనసిస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీద, ఓకేనా, ఆర్గానిజమ్స్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ మీద మనం కంపేర్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేబుల్ కమ్యూనిటీ సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్ విల్ బి డెవలప్. ఓకేనా. సో ఈ స్టేబుల్ కమ్యూనిటీ అనేది మనకి డెవలప్ అవ్వాలి అంటే సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్ అనేవి ఫస్ట్ మనకి రీప్లేస్ అవుతూ ఉండాలన్నమాట. ఒకదాని వెనకాల ఇంకోటి సీక్వెన్షియల్ ఆర్డర్లో. సో అప్పుడే మనం ఎట్ లాస్ట్ ఏంటంటే ఒక స్టేబుల్ కమ్యూనిటీ. సో స్టేబుల్ కమ్యూనిటీ అంటే ఇట్ మే బి ఆఫ్ క్లైమాక్స్ కమ్యూనిటీ అని కూడా అంటారు. సో దాని తర్వాత వేరే కమ్యూనిటీ అనేది ఉండకూడదు అనమాట. ఓకే. ఇంకా అదే స్టేబుల్ ఫామ్ అంటే ఫిక్స్డ్ ఫామ్ అని కూడా మనం చెప్తాము. సో వేరియస్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ కాల్డ్ యాజ్ సిరీ అని అంటూ ఉంటారు. సో అండ్ ఈచ్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ సీరల్ స్టేజ్ అని కూడా మనం అంటూ ఉంటాం. ద ఫైనల్ స్టేబుల్ కమ్యూనిటీ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ అండ్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్ అనమాట. ఓకేనా. సో ఫైనల్ వన్స్ అనేవి ఉంటాయి. సో ఫైనల్ వన్స్ స్టార్టింగ్ ప్రైమరీ వన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఓకేనా, మూలకాలు అని అంటూ ఉంటారు కదా, మార్గదర్శకాలు అని. సో దాన్ని కూడా మనం అనొచ్చు అనమాట. సో ఫైనల్ కమ్యూనిటీస్ నుంచి ఏంటంటే సీరియల్ స్టేజ్ 1, సీరియల్ స్టేజ్ 2, సీరియల్ స్టేజ్ 3, సో 4 తర్వాత ఏంటంటే మనం క్లైమాక్స్ స్టేజ్కి మనం అబ్జర్వ్ చేస్తాం. సో క్లైమాక్స్ స్టేజ్ అంటే ఇట్ కెనాట్ బి రీప్లేసబుల్ అనమాట. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. సో కాన్సెప్ట్స్ ఆఫ్ క్లైమాక్స్ కమ్యూనిటీ చూసుకుంటే కనుక ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్ ఇస్ కాల్డ్ యాజ్ అండ్ క్లైమాక్స్ కమ్యూనిటీ అని చెప్తున్నాం. సో ఇట్ మే బి ఆఫ్ స్టేబుల్ కమ్యూనిటీ అనమాట. ఇట్ కెనాట్ బి రీప్లేసబుల్ అనమాట. సో ఇట్ ఈస్ అండ్ సెల్ఫ్ పెర్ప్యూచుయేటింగ్ అని అంటూ ఉంటారు. సో ఇదేంటంటే
సో దానిగా ఏంటంటే స్వీయ అంటారు కదా, సో అట్లాగా మనకి స్టేబుల్ వన్ అనమాట. ఓకేనా. సో దాని తర్వాత వేరే కమ్యూనిటీ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో దే ఆర్ మెయిన్లీ 3 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే మోనోక్లైమాక్స్ థియరీ, పాలీక్లైమాక్స్ థియరీ, సో క్లైమాక్స్ ప్యాటర్న్ థియరీ అని అంటూ ఉంటారు. సో మోనోక్లైమాక్స్ థియరీలో చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ మెయిన్లీ ప్రపోజ్డ్ బై, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సో క్లైమాక్స్ అనే ఆయన మనకి ప్రపోజ్ చేశారు. సో అకార్డింగ్ దిస్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఈచ్ క్లైమాటిక్ అండ్ జియోగ్రఫికల్ రీజన్ హ్యాస్ ఓన్లీ వన్ క్లైమాక్స్ కమ్యూనిటీ అనమాట. ఓకేనా. సో మనం చూసుకుంటే కనుక ఏ జియోగ్రఫికల్ రీజన్లో అయినా సరే ఏంటంటే ఓన్లీ ఇట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ క్లైమాక్స్ థియరీ. ఓకేనా. ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ క్లైమాక్స్ థియరీ అనమాట. దాన్ని మనం ఏమంటామంటే మోనో క్లైమాక్స్ థియరీ అని అంటూ ఉంటాం. సో పాలీ క్లైమాక్స్ థియరీ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ మెయిన్లీ ప్రపోజ్డ్ బై టెన్సిల్ అని ఆయన ప్రపోజ్ చేశారు. సో ఈచ్ ఏరియా వచ్చేసరికి ఏంటంటే మెనీ క్లైమాక్స్ కమ్యూనిటీస్తో ఆక్యుపై ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే పాలీ క్లైమాక్స్ థియరీ అని అంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ కంట్రోల్డ్ బై ఏంటంటే సాయిల్ మాయిశ్చర్తో కానీ, సాయిల్ న్యూట్రియంట్స్తో కానీ, సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్ కానీ, వాటర్ కానీ, సో ఇవన్నీ అనమాట. ఓకేనా. సో దాంతో కంట్రోల్ అయితే కనుక దాన్ని మనం పాలీక్లైమాక్స్ థియరీ అని అంటూ ఉంటాం. సో అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, లైట్, ఓకేనా, సో వాటర్, సో ఇవన్నీ మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పచ్చు. సో ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాము అంటే పాలీక్లైమాక్స్ థియరీ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లైమాక్స్ ప్యాటర్న్ థియరీ అనమాట. సో ఇట్ ఈస్ మెయిన్లీ ప్రపోజ్డ్ బై విటేకర్ ఇన్ 1953 అనమాట. సో అకార్డింగ్ దిస్ థియరీ ఏంటి అంటే క్లైమాక్స్ కమ్యూనిటీ ఆఫ్ ఎనీ ఏరియా విచ్ ఈస్ మెయిన్లీ డిటర్మైన్డ్ బై టోటల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యాన్ ఏరియా విచ్ కెన్ బి ఎగ్జిస్ట్ అనమాట. సో మన క్లైమాక్స్ థియరీ అనేది ఒక ఏరియాలో మనం ఇది క్లైమాక్స్ కమ్యూనిటీ అని మనం ఎట్లా చెప్తామంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద టోటల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అన్ ఏరియా. ఓకేనా. ఆ ఏరియాలో సో వాటికి అవి అనుగుణంగా ఉండి సర్వేవల్ అవుతున్నాయా అనే దాని మీద మనకి క్లైమాక్స్ కమ్యూనిటీ ఒక సర్వే అయితే కనుక ఇట్ కెన్ బి సర్వే. ఓకేనా. సో స్టేబుల్గా ఉంటుంది అనమాట, చేంజెస్ అనేవి రావు. ఒకవేళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఫ్లక్చువేషన్స్ వచ్చి వాటికి ఇవి సో వాటికి ఏంటంటే ఇవి స్టేబుల్గా ఉండలేకపోతే కనుక సో అవి ఏంటంటే రీప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట వేరే కమ్యూనిటీస్తో. సో అకార్డింగ్ టు హిమ్ ఏంటంటే 9 మేజర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఓకేనా. సో అవి ఏంటంటే దే ఆర్ జెనెటిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఈచ్ స్పీసెస్. సో ఈ స్పీసెస్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. క్లైమేట్, సాయిల్, సైట్ అండ్ దట్ మీన్స్ ఏరియా, ద వే ద ఆర్గానిజం ఈస్ లివింగ్ ఏరియా మీద, నెక్స్ట్ బయోటిక్ ఫ్యాక్టర్స్ మీద అంటే లివింగ్ ఫ్యాక్టర్స్ మీద, నెక్స్ట్ అంటే యానిమల్ అండ్ ప్లాంట్స్. ఓకేనా. సో మ్యూచువల్లీ ఇంటర్డిపెండెంట్ కదా, సో వాటి మీద డిపెండ్ అయి ఉండడం. ఓకేనా. నెక్స్ట్ ఫైర్ కానీ, విండ్ కానీ, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ స్పీసెస్ని ఓకేనా ఫర్ ఫుడ్ అనమాట. ఓకేనా. సో మీటింగ్ ప్రాసెస్కి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్పోజల్ అనమాట. ఓకేనా. సో అవి దాని యొక్క జనరేషన్స్ పాస్ ఆన్ చేయగలవా అనే దాని మీద కూడా మనకి క్లైమాక్స్ ప్యాటర్న్ థియరీ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో టైప్స్ ఆఫ్ సక్సీషన్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ప్రైమరీ సక్సీషన్ అండ్ సెకండరీ సక్సీషన్ అని చెప్తారు. సో ఏంటి అంటే సో ఇఫ్ కమ్యూనిటీ డెవలప్స్ ఓకేనా ఆన్ యాన్ స్టెరైల్ ఏరియా, ఓకేనా, స్టార్టింగ్ ఏరియా కింద చెప్పుకుంటాము. సో దాన్ని మనం ఏంటి అంటామంటే ప్రైమరీ సక్సీషన్ అని అంటూ ఉంటాం. సో ఆ ఏరియా వచ్చేసరికి ఏంటంటే ఇట్ మే నాట్ బి ఆక్యుపైడ్ బై కమ్యూనిటీస్ ప్రీవియస్గా ఏంటి అంటే మనకు ఆ కమ్యూనిటీ ఓకేనా ఏరియాలో ఏ కమ్యూనిటీ లేకుండా ఆక్యుపై చేయకుండా స్టార్టింగ్ వన్స్ని మనం ఏమంటాము అంటే సో ప్రైమరీ సక్సీషన్ వన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో కాలనైజేషన్ ఆఫ్ న్యూలీ ఎక్స్పోజ్డ్ ఐలాండ్స్ అనమాట. ఓకేనా. సో ఈ స్పీసెస్ కాలనైజేషన్ అనమాట ఈ ఐలాండ్స్లో వాటిలో. సో ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ విచ్ ఇనిషియేట్ ద ఎకలాజికల్ సక్సీషన్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ పైనర్ కమ్యూనిటీ అని కూడా మనకి అంటూ ఉంటారు. మార్గదర్శకాలు అంటారు కదా, దే ఆర్ కాల్డ్ యాజ్ అండ్ స్టార్టింగ్ వన్స్ అని కూడా మనం అనొచ్చు. సో దిస్ వన్ ఈస్ అండ్ ప్రైమరీ సక్సెషన్ ఆన్ ఐలాండ్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా మనకి వెజిటేషన్ కానీ మోసెస్ లైగెన్స్ కానీ ఇవన్నీ ఫామ్ అవడం అనమాట రాక్స్ మీద. సో దీన్ని ఏమంటామంటే ప్రైమరీ సక్సెషన్ వన్స్ అని కూడా అనొచ్చు. సో డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఆన్ అండ్ రాక్ ఈజ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండ్ ప్రైమరీ సక్సెషన్ అని అంటూ ఉంటారు. సో లైక్ ఏంటంటే లైగెన్స్ కానీ పైనర్ కమ్యూనిటీ సో వీటన్నిటిని మనం స్టార్టింగ్ వన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇన్ కోర్స్ ఆఫ్ అండ్ టైం ఏంటి అంటే మోసెస్ ఈస్ ఎపియర్డ్. ఓకేనా. మోసెస్ తర్వాత ఏంటి సో హబ్స్ అనేవి ఫామ్ అవుతాయి. హబ్స్ నుంచి షాప్స్ నుంచి ట్రీస్. సో అక్కడ మనకి ఫారెస్ట్ ఏరియా కింద కూడా మనకి ఫామ్ అవ్వచ్చు అనమాట. సో సెకండరీ సక్సెషన్ వచ్చేసరికి ఏంటి అంటే when community develops starts on its rights previously.
occupied by well developed community. The succession is called as an secondary succession అని అంటాం. సో ఈ సెకండరీ సక్సెషన్ ఫామ్ అవడానికి ఏంటంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ప్రైమరీ సక్సెషన్. సో ప్రైమరీ సక్సెషన్ తర్వాత సో ఫామ్ అయిన వన్స్ మనం ఏమంటామంటే సెకండరీ సక్సెషన్ వన్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా, లైక్ కట్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి ఏంటంటే క్రాప్ ల్యాండ్స్ కింద కన్వర్షన్ చేయడం. ఓకేనా, సో ప్లఫింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ ఏంటంటే సో ఈ ఏదైతే క్రాప్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేసామో అవి సెకండరీ సక్సెషన్ అయితే. సో ప్రైమరీ వన్స్ వచ్చేసరికి మనకి ఫారెస్ట్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ సక్సెషన్ అనమాట. సో ఫర్దర్ బేస్డ్ ఆన్ ది డామినేటింగ్ స్పీసెస్ ఇన్ కమ్యూనిటీ, సో డామినేటింగ్ స్పీసెస్ మీద సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకి ఫర్దర్గా 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో అవి ఏంటంటే ఆటోట్రోఫిక్ సక్సెషన్ అండ్ హెటెరోట్రోఫిక్ సక్సెషన్ అనమాట. సో ఆటోట్రోఫిక్ సక్సెషన్ లో చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ మెయిన్లీ ఆక్యుపైడ్ బై, ఓకేనా, ఆ కమ్యూనిటీ వచ్చేసరికి ఏంటి అంటే సో డామినెంట్ వన్స్ వల్ల కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఆటోట్రోఫిక్ సక్సెషన్ అని అంటారు. సో ఆటోట్రోఫిక్ అంటే ఏంటంటే ప్లాంట్స్ అనమాట. ఓకేనా, సో సక్సెషన్ బిగిన్స్ ప్రిడామినెంట్లీ ఇన్ ద ఇన్ఆర్గానిక్ ఎన్వైరన్మెంట్ లో సక్సెషన్ అనేది బిగిన్ అవుతూ ఉంటుంది. సో ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్స్ కమ్స్ అండర్ ఆటోట్రోఫిక్ సక్సెషన్ అనమాట. ఓకేనా, సో దీని మీద డిపెండ్ అయి ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే ఆటోట్రోఫిక్, లైక్ ప్లాంట్స్ వీటి మీద డిపెండ్ అయితే కనుక దాన్ని మనం ఆటోట్రోఫిక్ సక్సెషన్ అని అంటూ ఉంటాం. సో హెటెరోట్రోఫిక్ సక్సెషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎర్లీ అండ్ కంటిన్యూడ్ డామినెన్స్ బై హెటెరోట్రోఫిక్ ఆర్గానిజం. సో కమ్యూనిటీ వచ్చేసరికి ఏంటంటే ఈ హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ వల్ల కంటిన్యూ అయితే కనుక లైక్ యానిమల్స్ అని అంటూ ఉంటాం కదా, సో వీటి మీద కంటిన్యూ అవుతుంది, దీని మీద బేస్ చేసుకొని కంటిన్యూ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం హెటెరోట్రోఫిక్ సక్సెషన్ అని అంటాము. సో యూజువల్లీ సక్సెషన్ వచ్చేసరికి బిగిన్స్ ఇన్ ద ఆర్గానిక్ ఎన్వైరన్మెంట్ అని అంటూ ఉంటారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ సెకండరీ సక్సెషన్ ఇన్ అండ్ ఫారెస్ట్ ఏరియా. సో ఇట్లా కట్ చేసి సో వీటిని ఏంటంటే క్రాప్ వన్స్ కింద మనం క్రాప్ ఫీల్డ్స్ కింద కన్వర్ట్ అనేది చేస్తూ ఉండొచ్చు. సో ప్యాటర్న్స్ ఆఫ్ సక్సెషన్ లో చూసుకుంటే కనుక బేస్డ్ ఆన్ ద ప్లేస్, ఓకేనా, సో వేర్ ఇట్ ఈస్ స్టార్ట్స్ అని దాని మీద డిపెండ్ చేసుకొని మనకి సో సక్సెషన్ ఏంటంటే డివైడ్ చేశారు. సో అవేంటి అంటే జిరాక్ ఆర్ జీరోసెరా, సో హైడ్రాక్ ఆర్ హైడ్రోసెరా, ఆర్ మిసార్క్ ఆర్ మిసోసెరా, ద ప్లేస్ మీద బేస్ చేసుకొని మనకి డివైడ్ చేశారనమాట. సో సక్సెషన్ అనేది ఏ ప్లేస్ మీద స్టార్ట్ అవుతుంది, ఓకేనా, ఏ ఏరియాలో స్టార్ట్ అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకొని మనకి డివైడ్ చేశారు. ఇఫ్ సక్సెషన్ ఇస్ బిగిన్స్ ఆన్ అండ్ డ్రై ల్యాండ్స్ మీద మనకి సక్సెషన్ అనేది స్టార్ట్ అయితే కనుక సో దాన్ని మనం ఏమంటామంటే జిరాక్ ఆర్ జీరోసెర్ సక్సెషన్ అని అంటూ ఉంటాం. సో సక్సెషన్ అనేది మెయిన్లీ ఏంటంటే రాక్స్ మీద వాటి మీద స్టార్ట్ అయితే కనుక దాన్ని జీరాక్ అని అంటూ ఉంటారు. ద పైనర్ కమ్యూనిటీ ఆన్ రాక్స్, సో ఈ రాక్స్ మీద డ్రై ప్లేసెస్ మీద పైనర్ వన్స్ స్టార్టింగ్ వన్స్ వచ్చేసరికి ఏంటి అంటే లైగాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఏంటంటే లైగాన్స్ డిసింటిగ్రేట్ ద రాక్స్ అండ్ ద శాండ్ బిగిన్స్ టు ఎపియర్. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో ఏంటి అంటే సో ఈ రాక్స్ మీద ఉన్న లైగాన్స్ అనేవి డిసింటిగ్రేట్ అయితే కనుక సో శాండ్ అనేది ఏంటంటే ఫామ్ అవుతుంది. సో శాండ్ మీద ఏంటంటే మనకి మోసెస్ అనేవి ఎపియర్ అవుతాయి. సో మోసెస్ తర్వాత హెర్బ్స్ అండ్ shrubs అనేవి సో డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి ట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, ఇవి ఎగ్జిస్ట్ అయ్యి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇవి ఎగ్జిస్ట్ అయిన తర్వాత వీటి నుంచి మనకి ట్రీస్ ఇవి ఫామ్ అవుతాయి. సో లేటర్ ఆన్ మన ఫారెస్ట్ కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైడ్రాక్ అనమాట ఆర్ హైడ్రోసెర్ అని అంటూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి వాటర్లో ఎకలాజికల్ సక్సెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎకలాజికల్ సో హైడ్రాక్ సక్సెషన్లో ఏంటి అంటే సో స్టార్ట్స్ ఇన్ ద న్యూలీ బిల్ట్ పాండ్ని మనం సక్సెషన్ సో హైడ్రోసెరిక్ సక్సెషన్ అని అంటూ ఉంటాం. సో యూజువల్లీ పాండ్ వచ్చేసరికి ఏంటంటే వాటర్తో ఫిల్అప్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆర్గానిజమ్స్ టు ఇన్హిబిట్ ఇన్ ద పాండ్ ఆర్ ప్లాంక్టానిక్ ఫార్మ్స్, ఐదర్ ఫైటోప్లాంక్టన్ ఆర్ జూ ప్లాంక్టన్ అనమాట. ఓకేనా, సో మన ఫైటోప్లాంక్టన్తో జూ ప్లాంక్టన్తో మనకు ఫామ్ అయి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పారమీషియం, అమీబా, యూగ్లినస్ ఇవన్నీ. సో సబ్మర్జ్డ్ ప్లాంట్స్ వచ్చేసరికి పాండ్ కమ్యూనిటీలో సో వాలిస్నేరియా, యుట్రిక్యులేరియా, నెక్స్ట్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి నాఫియా, ఓకేనా, నిల్బాంబియం, సో లెమ్నా, సో ఇవన్నీ ఏంటంటే మనం సబ్మర్జ్డ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఫ్లోటింగ్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ప్లాంక్టన్ అండ్ ఫారెస్ట్ ఎన్రిచ్ ద పాండ్ విత్ అన్ ఆర్గానిక్ మ్యాటర్ బై దేర్ డెత్ అనమాట. ఓకేనా, సో ఈ ఫైటో ప్లాంక్టన్ కానీ జూ ప్లాంక్టన్ కానీ సో ఆఫ్టర్ డెత్ తర్వాత ఏంటంటే దే మే ఫార్మ్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట. ఓకేనా, డికంపోజిషన్ అనేది జరిగి సో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో అవి మళ్ళీ ఏంటంటే ఫర్దర్గా గ్రో అవడానికి ఆర్గానిజం వెజిటేషన్ అనేది ఫామ్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో అవి ఎక్కువగా మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటే కనుక అగైన్ ఇట్ షోస్ అండ్ గ్రోత్
వెజిటేషన్, సో థిక్ గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ల్యాండ్ ఏరియా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఉంటుంది. సో థిక్ గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ ఇన్వైట్స్ ది నాఫియో ఆఫ్ డ్రాగన్ ఫ్లైస్ని, మే ఫ్లైస్ని కానీ, క్రస్టేషియన్స్ని కానీ, నెక్స్ట్ గుమారస్ కానీ, నెక్స్ట్ డాఫ్నియా, సైక్లోప్స్, సిప్రిస్, సిలింట్రేట్స్, సిలింట్రేట్స్ లైక్ ఏంటంటే హైడ్రా, బీటిల్, స్నేల్స్, నెక్స్ట్ ఆంఫిబియన్స్ లైక్ ఫ్రాగ్స్, ఇవన్నీ మనకి సో వీటి యొక్క స్పీసెస్ గ్రోత్ అనేది కూడా మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ఫాలోడ్ బై ఏంటంటే కార్నివోరస్ ప్లాంట్. సో వీటి మీద డిపెండ్ అయిన కార్నివోరస్ ఫిషెస్ కానీ, స్నేక్స్ కానీ, టర్టిల్స్ కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి కూడా సర్వే అవుతూ ఉంటాయి. దస్ అండ్ క్లైమాక్స్ స్పాన్ కమ్యూనిటీ ఈజ్ ప్రొడ్యూస్. సో అట్లా మనకి క్లైమాక్స్ స్పాన్ కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వెన్ దెర్ ఈస్ అండ్ ఫ్లడ్, వాటర్ బ్రింగ్స్ ఇన్ ఏ స్లిట్ అనమాట. ఓకేనా, అండ్ ద స్లిట్ ఈస్ డిపాజిటెడ్ అట్ ద బాటమ్. ఇప్పుడు ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు సో మట్టి అంతా కొట్టుకుని వచ్చి సో పాండ్ యొక్క బాటమ్ ఏరియాస్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో పాండ్ బికమ్స్ ఏంటంటే గ్రాడ్యువల్లీ షాలో అనమాట. ఓకేనా, సో వాటర్ మట్టం, సో ఈ నీటి మట్టం అంతా తగ్గుతూ వచ్చి సో మనకి ఏంటంటే షాలో ఏరియాస్ కింద అవుతాయి. సబ్మర్జ్డ్ aquatic plants will be displaced by ఫ్లోటెడ్ రూటెడ్ aquatic plants కింద కన్వర్ట్ అయ్యి మనకి ల్యాండ్ ఏరియాని కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్తున్నాను. లేటర్ రూటెడ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్ రీప్లేస్డ్ బై ఎమర్జెంట్ సో aquatic ప్లాంట్స్తో మళ్ళీ రీప్లేస్ అవుతాయి. లైక్ టాఫియా కానీ, నెక్స్ట్ వచ్చేసి సజెస్టెరా, రుమెక్స్, సో ఇవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎమర్జెంట్, సో పైన తేలుతూ కనిపించే ప్లాంట్స్ అనమాట. సో విత్ ఎన్ ఎవిడెంట్ ఆఫ్ అన్ ఎమర్జెంట్ ప్లాంట్స్ లైక్ డ్రాగన్ ఫ్లైస్ అండ్ మే ఫ్లైస్ బిగిన్స్ టు మేక్ దేర్ అపియరెన్స్. ఓకేనా, లంగ్ బ్రీతింగ్ స్నేల్స్ కూడా మనకి అపియర్ అవుతూ ఉంటాయి. సో బర్డ్స్ లైక్ హెరాయిన్స్ కానీ, కింగ్ ఫిషెస్ కానీ, డక్స్ కానీ, సో ఇవి కూడా వాటి తింటాకి సో ఈ ల్యాండ్ ఏరియా మీద పాండ్ యొక్క ల్యాండ్ సర్ఫేస్ మీద ఏంటంటే అపేర్ అవుతూ ఉంటాయి. యాజ్ మోర్ యాజ్ ఏంటంటే మోర్ స్లిట్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల ఏంటంటే ద పాండ్ ఏరియా బికమ్స్ కన్వర్టెడ్ ఇంటూ సో మార్షీ ల్యాండ్స్ కింద కూడా మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మార్షీ ప్లాంట్స్ లైక్ సర్జర్స్ కానీ, రషెస్ కానీ, లైక్ మనం పాండ్ ఏరియాలో చూస్తుంటాం కదా, సో వాటర్ ఏరియాస్ దగ్గర అవుతుంటాయి సార్, గ్రాస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాటిని సర్జర్స్ అండ్ రషెస్ అని అంటూ ఉంటారు. సో marsh lands becomes an dry lands and all the aquatic animals will be disappears completely. ఓకేనా, సో స్మాల్ స్పీసెస్ ఆఫ్ అండ్ ట్రీ అపియర్స్. సో ఈ ట్రీ స్పీసెస్ అనేవి మనకి అపియర్ అవుతూ ఉంటాయి ఆ ఏరియా మీద. సో లేటర్ ఆన్ ఏంటంటే వాటి నుంచి లార్జ్ ట్రీస్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో అట్లాగా మనకి ఏంటంటే క్లైమాక్స్ ఫారెస్ట్ ఏరియా కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో మిషరాక్ ఆర్ అండ్ మీజోజెరా అని అంటూ ఉంటారు. సో మిషరాక్ సక్సీషన్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద జీరాక్ అండ్ హైడ్రాక్ అనమాట. ఓకేనా, సో ఇన్ బిట్వీన్ దిస్ జీరాక్ అండ్ హైడ్రాక్ మధ్య ఉన్న ఏరియా అనమాట. ఓకేనా, కమ్యూనిటీ. సో దిస్ సక్సీషన్ అక్కర్స్ ఇన్ ద ప్లేసెస్ విత్ మాయిశ్చర్. ఓకేనా, సో మాయిశ్చర్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో సో ఎకలాజికల్ సక్సీషన్ అనేది బిగిన్ అవుతూ ఉంటుంది. అండ్ ది ప్రాసెస్ ఇస్ ద సో ఇట్ అక్కర్స్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ హైడ్రాక్ ఆర్ జీరాక్ అని అంటూ ఉంటారు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ సక్సీషన్ చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా సో ఎకలాజికల్ సక్సీషన్ క్రియేట్స్ అండ్ స్టేబుల్ కమ్యూనిటీ అండ్ ఫ్లక్చువేటింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకేనా, సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల సో ఒక కమ్యూనిటీ కాస్త ఇంకొక కమ్యూనిటీ కింద రీప్లేస్ అవుతూ ఉండి సో అట్ లాస్ట్ ఏంటంటే ఒక స్టేబుల్ కమ్యూనిటీ కింద ఫామ్ అవడం అని. సో స్టేబుల్ కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత ఇట్ మే నాట్ బి రీప్లేస్డ్ బై ఎనీ అనదర్ కమ్యూనిటీ అనమాట. దాన్ని మనం ఎకలాజికల్ సక్సీషన్ అని అంటూ ఉంటాం. ద స్టేబుల్ ఆర్ క్లైమాక్స్ కమ్యూనిటీ హ్యాస్ అన్ ఎబిలిటీ టు బఫర్ అండ్ కంట్రోల్ ద ఫిజికల్ ఫోర్సెస్ లైక్ వాటర్ కానీ, టెంపరేచర్ కానీ వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, వాటికి అనుగుణంగా ఉండి సో ఇంకెన్ని చేంజెస్ వచ్చినా సరే అది చేంజ్ అవ్వకుండా అలా స్టేబుల్గా ఉండేదాన్ని మనం క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. సో ఇట్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద స్లో డిస్పర్షల్ ఆఫ్ యానిమల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, స్లో డిస్పర్షల్, సో యానిమల్స్ కూడా ఏంటంటే స్లోగా మనకి స్ప్రెడ్ ఆన్ అనేది అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకలాజికల్ సక్సీషన్. థ్యాంక్ యూ.